హిట్ ఇస్తే గిఫ్ట్. సంక్రాంతి పండుగకు థియేటర్లకు వచ్చి రికార్డుల మోత మోగిస్తోంది చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవలే 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సంపాదించుకుని ఇంకా అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ కు సుమారు 2,75 లక్షల రూపాయలు విలువైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందజేశారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా చేసిన పని తమకు మెచ్చుదల అనిపిస్తే ఎదుటివారు ఖచ్చితంగా వారికి ఖరీదైన వస్తువులను కానుకగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు పెద్దగా తెలియకపోయినా సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అందులో భాగంగానే హీరోలు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవరైనా ఒక డైరెక్టర్ ఆ హీరోతో సినిమా చేసి గ్రాండ్ సక్సెస్ అందుకుంటే మాత్రం వారికి ఏదో ఒక రూపంలో ఖరీదైన బహుమతులను ఇస్తూ ఉంటారు హీరోలు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు తమకు మంచి సక్సెస్ అందించిన దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి వార్తలు నిలుస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్ కి ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అవ్వడంతో తనను వెండి తెరపై అంత పవర్ఫుల్ గా చూపించి భారీ హిట్ ను బహుమతిగా ఇచ్చిన సుజిత్ కు పవన్ కళ్యాణ్ ఏకంగా 2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ డిఫెండర్ కారును రిటర్న్ గిఫ్ట్ గా అందించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్టర్ సుజిత్ కి కార్ కీస్ అందజేస్తూ అభినందించారు. ఇక యాక్సిడెంట్ తర్వాత విరామం తీసుకుని సాయి దుర్గా తేజ్ నేరుగా చేసిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. అటు థియేటర్లలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా హీరో సాయి దుర్గా తేజ్ డైరెక్టర్ కార్తిక్ వర్మకి సుమారు 70 లక్షల విలువైన బెంజ్ కారును బహుమతిగా అందించారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల పుట్టినరోజు సందర్భంగా హీరో నితిన్ కూడా ఒక అద్భుతమైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించారు. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో విడుదలైన భీష్మ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించడమే కాకుండా నితిన్ కి మంచి సక్సెస్ అందించడంతో రిటర్న్ గిఫ్ట్ గా నితిన్ వెంకీ కుడుమలకు కారు బహుమతిగా ఇచ్చారు. ఒకవైపు హీరోగా మరొక వైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో నాని కోర్ట్ అనే మూవీని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ కి నాని కారును బహుమతిగా అందించారు. ఇక మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా మహేష్ బాబుకు ఎంత సక్సెస్ అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సక్సెస్ తో ఉబ్బి తబ్బిబైన మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివకి ఆడి A6 కారును బహుమతిగా అందించారు. హిట్ ఇస్తే గిఫ్ట్. సంక్రాంతి పండుగకు థియేటర్లకు వచ్చి రికార్డుల మోత మోగిస్తోంది చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవలే 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సంపాదించుకుని ఇంకా అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ కు సుమారు 2,75 లక్షల రూపాయలు విలువైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందజేశారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా చేసిన పని తమకు మెచ్చుదల అనిపిస్తే ఎదుటివారు ఖచ్చితంగా వారికి ఖరీదైన వస్తువులను కానుకగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు పెద్దగా తెలియకపోయినా సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అందులో భాగంగానే హీరోలు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవరైనా ఒక డైరెక్టర్ ఆ హీరోతో సినిమా చేసి గ్రాండ్ సక్సెస్ అందుకుంటే మాత్రం వారికి ఏదో ఒక రూపంలో ఖరీదైన బహుమతులను ఇస్తూ ఉంటారు హీరోలు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు తమకు మంచి సక్సెస్ అందించిన దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి వార్తలు నిలుస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్ కి ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అవ్వడంతో తనను వెండి తెరపై అంత పవర్ఫుల్ గా చూపించి భారీ హిట్ ను బహుమతిగా ఇచ్చిన సుజిత్ కు పవన్ కళ్యాణ్ ఏకంగా 2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ డిఫెండర్ కారును రిటర్న్ గిఫ్ట్ గా అందించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్టర్ సుజిత్ కి కార్ కీస్ అందజేస్తూ అభినందించారు. ఇక యాక్సిడెంట్ తర్వాత విరామం తీసుకుని సాయి దుర్గా తేజ్ నేరుగా చేసిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. అటు థియేటర్లలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా హీరో సాయి దుర్గా తేజ్ డైరెక్టర్ కార్తిక్ వర్మకి సుమారు 70 లక్షల విలువైన బెంజ్ కారును బహుమతిగా అందించారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల పుట్టినరోజు సందర్భంగా హీరో నితిన్ కూడా ఒక అద్భుతమైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించారు. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో విడుదలైన భీష్మ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించడమే కాకుండా నితిన్ కి మంచి సక్సెస్ అందించడంతో రిటర్న్ గిఫ్ట్ గా నితిన్ వెంకీ కుడుమలకు కారు బహుమతిగా ఇచ్చారు. ఒకవైపు హీరోగా మరొక వైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో నాని కోర్ట్ అనే మూవీని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ కి నాని కారును బహుమతిగా అందించారు. ఇక మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు.
శ్రీమంతుడు. ఈ సినిమా మహేష్ బాబుకు ఎంత సక్సెస్ అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సక్సెస్ తో ఉబ్బి తబ్బిబైన మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివకి ఆడి A6 కారును బహుమతిగా అందించారు. హిట్ ఈస్ ద గిఫ్ట్. సంక్రాంతి పండుగకు థియేటర్లకు వచ్చి రికార్డుల మోత మోగిస్తోంది చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవలే 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సంపాదించుకుని ఇంకా అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ కు సుమారు 2,75,00,000 రూపాయలు విలువైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందజేశారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా చేసిన పని తమకు మెచ్చుదల అనిపిస్తే ఎదుటివారు ఖచ్చితంగా వారికి ఖరీదైన వస్తువులను కానుకగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు పెద్దగా తెలియకపోయినా సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అందులో భాగంగానే హీరోలు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవరైనా ఒక డైరెక్టర్ ఆ హీరోతో సినిమా చేసి గ్రాండ్ సక్సెస్ అందుకుంటే మాత్రం వారికి ఏదో ఒక రూపంలో ఖరీదైన బహుమతులను ఇస్తూ ఉంటారు హీరోలు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు తమకు మంచి సక్సెస్ అందించిన దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి వార్తలు నిలుస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్ కి ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అవ్వడంతో తనను వెండి తెరపై అంత పవర్ఫుల్ గా చూపించి భారీ హిట్ ను బహుమతిగా ఇచ్చిన సుజిత్ కు పవన్ కళ్యాణ్ ఏకంగా 2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ డిఫెండర్ కారును రిటర్న్ గిఫ్ట్ గా అందించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్టర్ సుజిత్ కి కార్ కీస్ అందజేస్తూ అభినందించారు. ఇక యాక్సిడెంట్ తర్వాత విరామం తీసుకుని సాయి దుర్గా తేజ్ నేరుగా చేసిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. అటు థియేటర్లలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా హీరో సాయి దుర్గా తేజ్ డైరెక్టర్ కార్తిక్ వర్మకి సుమారు 70 లక్షల విలువైన బెంజ్ కారును బహుమతిగా అందించారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల పుట్టినరోజు సందర్భంగా హీరో నితిన్ కూడా ఒక అద్భుతమైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించారు. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో విడుదలైన భీష్మ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించడమే కాకుండా నితిన్ కి మంచి సక్సెస్ అందించడంతో రిటర్న్ గిఫ్ట్ గా నితిన్ వెంకీ కుడుమలకు కారు బహుమతిగా ఇచ్చారు. ఒకవైపు హీరోగా మరొక వైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో నాని కోర్ట్ అనే మూవీని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ కి నాని కారును బహుమతిగా అందించారు. ఇక మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా మహేష్ బాబుకు ఎంత సక్సెస్ అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సక్సెస్ తో ఉబ్బి తబ్బిబైన మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివకి ఆడి A6 కారును బహుమతిగా అందించారు.